గైస్ వెల్కమ్ టు మై ఛానల్ తిందాం తిరుగుదాం. ఇవాళ మన ఛానల్ అయితే చిన్న వీడియో అయితే చేస్తున్నాం. చిన్నగా అయితే మనం ఇంట్లో అయితే ముంతపాలు అయితే రెడీ చేస్తున్నాం. మా తెలంగాణ స్టైల్లో చేద్దాం. చిన్నగా అయితే మన ఇంట్లో ఫస్ట్ అయితే కొన్ని అయితే ముంతపాలకి అయితే ఫస్ట్ అయితే పేలాలు తీసుకున్నాం, కొద్దిగా అంత ఆయిల్ తీసుకున్నాం, కొద్దిగా అంత కారం తీసుకుందాం. దాంతోపాటు కొద్దిగా అయితే ఉప్పు తీసుకుందాం, ఒకటైతే ఉల్లిగడ్డ కడి చేసుకున్నాం, ఒక నిమ్మకాయ ఒక కడి చేసుకున్నాం. ఇంట్లో అయితే ఉంటుంది గరం మసాలా కానీ చాట్ మసాలా తీసుకున్నాం. దాంతోపాటు అయితే ఇంకా మనం బేకరీ నుంచి కొనుకొచ్చిన పల్లీలు అయితే కొనుకొచ్చిన మిక్సర్ అయితే కొనుకొచ్చేసాం. ఇవైతే వేసేసి ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే కారం వేసుకొని అయితే కారం వేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ వేసుకోవాలి మనకు. యాక్చువల్గా కారం అయితే కొంచెం కారం వేసి చెప్తా. మన తెలంగాణలో కంటే కొంచెం కారం ఎక్కువ తింటాం, దానికైతే కారం తగ్గట్టు వేసుకోవాలి. లేకపోతే సాల్ట్ వేసి ఎక్కువ ఓకే సరిపోతుంది. సాల్ట్ ఓకే, సాల్ట్ వేసేసినాం. కారం వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా అంతా అయితే చాట్ మసాలా లేదా ఇంత అయితే గరం మసాలా ఉంటుంది కదా, అయితే గరం మసాలా అయితే వేసుకోవాలి. సో వేసేసి ఓకే. ఇప్పుడైతే కొద్దిగా అంతా ఉల్లిగడ్డ వేసేసి అయితే మా కొడుకు అయితే ప్రిపేర్ చేసి చేస్తుండు. నేనైతే వీడియో తీసుకుని చెప్తున్నాను అనమాట. అయితే ఉల్లిగడ్డ అయితే వేసేసాను. కటింగ్ ఎట్లా వేస్తారు ఉల్లిగడ్డ? కళ్ళు మండినట్ట కళ్ళు ఉల్లిగడ్డ సరిగా వేయలేడు. సో ఇప్పుడైతే మళ్ళీ నిమ్మకాయ పెడతావు వాయిదా? ఒక నిమ్మకాయ అయితే వెండినావు, అది ఇత్తు తీయాల్సింది కానీ తీయలేడు. సరే అట్లే వేసేస్తాం మనం కూడా. దీంతో పాటు కొద్దిగా అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. కలిపేసాను ఉల్లిగడ్డలకి వేసేసాం కదా. యాక్చువల్గా ఇంకొకటి ఉల్లిగడ్డ ఎక్కువ వేసుకోవాలి, మామిడి తక్కువ వేసిండు. సో ఇవన్నీ వేసి కలిపేసి ఇప్పుడు ఏమేయాలి చెప్పు. సో ఇప్పుడైతే మనం అయితే మిక్సర్ తీసుకున్నాం కదా ప్యాకెట్ది, ఆ ప్యాకెట్ మిక్సర్ వేసుకుందాం. కొద్దిగా పల్లీలు అయితే వేసుకుందాం. వేసేయి, చూపెట్టే అవసరం లేదు. ఇది దాంతో పాటు కొద్దిగా మనం అయితే ఆయిల్ పోసుకుందాం. సరే మనకు సరిపోయేంత ఆయిల్ అయితే పోసుకొని మంచిగా ఇవన్నీ కలుపుకోవాలన్నమాట. మంచిగా కలిపేసి ఇవన్నీ కలిపేసాక తర్వాత ఇందులో మనకు సరిపోయే అన్ని పల్లీలు మన పేలాలు వేసుకుంటే కురమరాలు అంటారు, పేలాలు అంటారు కదా. మన తెలంగాణ అయితే మేమైతే మా సైడ్ అయితే మేము పేలాలు అంటాం అనమాట. సో పేలాలు వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. అన్నిటి దగ్గర కారం వేసాం కాబట్టి కారం తగ్గట్టు కొన్ని పేలాలు వేసుకోవాలి. కలుపునాను ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనమైతే ముంత పేలాలు అయితే ఇంట్లోనే తయారైతే మొత్తం కలుపునానా అక్కడ కిందికి లోపలికి కలుపుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటాయి ఇంట్లో. ఇవి అయితే ఏం లేనప్పుడు అట్లా జస్ట్ టైం పాస్ అట్లా చేసుకోవచ్చు. ఇంకా స్టవ్ పెట్టాల్సిన అవసరం లేకుండా స్టవ్ లేకుండా చేసుకోవచ్చు. లేదా కొద్దిగా మంచిగానే ఉంటుంది హెల్త్కి. అయితే ఒక ట్రై అయ్యారు మీరు కూడా, ఎట్లా ఉంటుంది అనేది టేస్ట్ చెప్పుర్రి. అయితే ఒకప్పుడు అయితే వెనకటి కాలంలో అయితే మంచిగా అయితే కారం నూనె కారం వేసి ఎల్లిపాయ వేసేసి ఇలా ఎల్లిపాయ దంచేయాలి. ఎల్లిపాయ మా చిన్నోడు అయితే వేయలేడు. సో ఇదైతే మంచిగా కలిపి మిక్స్ చేసినాక మీకు చూపిస్తాను చూడండి. ఇట్లా మొత్తం మంచిగా నీట్గా కలుపుకోవాలన్నమాట. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మన ఇంట్లో మాస్ లెక్కలు అంత మొత్తం క్లాస్ కాకుండా కొద్దిగా మాస్ పల్లెటూరు కొంచెం చేసుకుంటారు కామన్ గా. సో సూపర్ అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. కారం మీరు ఒకసారి ట్రై అయ్యేది ఎట్లున్నది అన్నది. దానికి అయితే యాక్చువల్ దీంతో పాటు అయితే కొద్దిగా దీంట్లో అయితే మనకైతే ఒకటి మిస్ అయింది. కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని తింటా ఉంటే మామూలుగా ఉండదు. అది రోడ్డు మీద బండ్లు అయితే దుమ్ము పడితే కావచ్చు, కానీ ఇక్కడ మనం ఇంట్లో వేసుకుంటే అయితే నీట్గా ఉంటుంది, బాగుంటుంది. సో ట్రై చేయరి, చేసుకొని తిని ఎలా ఉందనేది కామెంట్ చేయరి. అలాగే పోతే అయితే మా వీడియోని అయితే లైక్ చేయరి. అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. కొద్దిగా అల్లం ఎల్లిపాయ వేసుకోవాలన్నమాట. మన ఎల్లిపాయ పేస్ట్ వేసుకొని దంచుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మామిడైతే మిస్ చేసిండు, ఎల్లిపాయలు మిస్ అయింది, దాంతోపాటుగా కొత్తిమీర మిస్ అయింది. ఇవి రెండు వేసుకోరి, సూపర్ టేస్ట్ ఉంటుంది. తిని చూసి ఎలా ఉందనేది మాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం ఎట్లున్నాయి అన్నది. బాగున్నాయి, కరంగా కలర్ అయితే మంచి కరకరం ఉంటాయి. ఒకటి వేసాం కాబట్టి మంచిగా ఉన్నాయి. దాంతో మామిడి ప్రిపేర్ చేసిండు బాబు అన్నమాట. బాగుంది, టేస్ట్ బాగా వేసిండు. సో వీడియో నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి. మళ్ళీ మంచిగా పెడతాం, మళ్ళీ కలుద్దాం. ఇష్టం మన ఛానల్ అయితే ఫుడ్ వీడియో అయితే ఉంటాయి, కొద్దిగా సపోర్ట్ చేయరి. థ్యాంక్ యూ, బాయ్.